ఓకే. హలో. లాస్ట్ క్లాస్ మనం ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్స్ చెప్పుకున్నాం. దాంట్లో కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ మెథడ్స్. ఓకే. కాస్ట్ ప్లస్ ప్రైజింగ్ మెథడ్, marginal cost pricing method, and third one is the target pricing. Okay. We next ఈ కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్ మెథడ్ తర్వాత అలాగే అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ కాంపిటేటివ్ బేస్డ్ ప్రైజింగ్. In this competitive based pricing, there are the classified into two types. One is the going rate pricing, and the other one is the seal bid pricing. Okay, going rate pricing means in this method firms adopt the price ruling in the market rather than the independently determining the price on their own. Okay, ఆ టైంలో మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటే దాని ప్రకారం మనం ఈ ప్రైస్ అనేది ఫాలో అవుతారు. ఓకే, దీన్ని ఇక్కడ మనం గోయింగ్ రేట్ ప్రైజింగ్ అంటున్నారు. నెక్స్ట్ వన్ ఇస్ ద సీల్ బ్రిడ్ ప్రైజింగ్. ఓకే, అంటే సీల్ బ్రిడ్ ప్రైజింగ్ అంటే ఇది మనం మోస్ట్ ప్రాబబ్లీ మనం ఇది ఎక్కడ చూస్తాము, కాంట్రాక్ట్ బేస్డ్లో వాళ్ళు ఎంత అయితే కోట్ చేస్తారో అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లోయర్ రేట్ ప్రైజింగ్ కోట్ చేస్తారు వాళ్ళకి అటువంటి ప్రైజ్ని ఇక్కడ సీల్ బ్రిడ్ ప్రైజింగ్ అంటున్నాడు. ఓకే, సి దిస్ వన్. దిస్ మెథడ్ ఈజ్ మోర్ పాపులర్ ఇన్ టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్. To win a contract, firm quotes less than the competitors in a sealed cover. That is called seal bid pricing. And then next one is the skimming pricing. ఓకే, ఇన్ దిస్ స్కిమ్మింగ్ ప్రైజింగ్ అంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. అంటే న్యూగా ఎంటర్ అయిన మార్కెట్లోకి న్యూ ప్రోడక్ట్ వచ్చినప్పుడు దాని ప్రైస్ అనేది పీక్ లెవెల్లో ఉంటుంది. అంటే మ్యాక్సిమం ప్రైస్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం ప్రైస్, దట్ మీన్స్ హయ్యర్ ప్రైస్. ఓకే, అంటే డిమాండ్ ఉన్న టైంలోనే ఇక్కడ మ్యాక్సిమం ప్రైస్కి వీళ్ళు కోట్ చేస్తారు అన్నమాట. ఓకే, ఆ టైంలో కస్టమర్ అన్నాడు దానికి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రైజ్ కొనేస్తారు చాలామంది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొబైల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. మొబైల్స్ ఇవి మార్కెట్లోకి రిలీజ్ అయిన కొత్త మొబైల్స్ ఏదైనా కూడా హై ప్రైస్లోనే ఉంటుంది. అలా 2-3 months తర్వాత దాని ప్రైస్ అనేది డిమాండ్ తగ్గట్టుగా అది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు దాని ప్రైజ్ నార్మల్ ప్రైజ్ ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉన్న టైంలో హై ప్రైజ్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్ ప్రైజింగ్ మెథడ్. ఓకే, when the product is introduced for the first time in the market, the company follows this method. In this method, the company is launching the new product at a higher price. There are two ways of skimming. One is the rapid skimming strategy and the another one is the slow skimming strategy. అంటే హై ప్రైజ్ ఉంటుంది, అట్ సేమ్ టైం దాన్ని ప్రమోట్ చేసే విధానం కూడా ఎక్కువే ఉంటుంది. ఓకే, అంటే దాన్ని అంటే ఆ ప్రోడక్ట్ మార్కెట్లో అవైలబుల్గా ఉందని కస్టమర్స్ తెలియాలి. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోషన్కి ఎక్కువ మనీ ఎక్కువ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రమోషన్స్. ఓకే, see this one. In this method, the marketers launch the new product at higher price and higher promotion strategies. That is called rapid skimming strategy. Another one is the slow skimming strategy. Okay, in this method, the marketers launch new product at higher price and low promotion strategies. అంటే దీని ప్రమోషన్ రేట్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్కి దాని గురించి తెలియడం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది,
స్లోగా మౌత్ టాక్ లేకపోతే ఇటువంటి వలన నెమ్మదిగా దాని డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, డిమాండ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇది హైయర్ ప్రైస్లోనే ఉంది, డిమాండ్ ఉంది. సో కానీ క్వాలిటీ పరంగా మంచిగా ఉంది కాబట్టి వీళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి అవసరం కాబట్టి పర్చేజ్ చేస్తారు. ఓకే, ఇలా దాన్ని స్లో స్కిమ్మింగ్ స్ట్రాటజీ అంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ ఈజ్ ద penetration pricing. Penetration pricing is exactly inversely proportional to the skimming pricing. That means whenever the the demand is high, in that time the pricing of the commodity or product is low. Okay, అంటే ఏదైనా న్యూ ప్రోడక్ట్ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ అయ్యింది ఆ టైంలో లో ప్రైస్ అనేది ఉండడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది కొంటారు. ఓకే, క్వాలిటీ బాగుంది, ఇంకా వాళ్ళు మౌత్ టాక్ వలన ఇంకా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అది మార్కెట్లో మంచి విత్ స్టాండ్ అవడానికి పనిచేస్తుంది అన్నమాట. అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ ఉన్న వాళ్ళు ఇటువంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ఓకే, see this one, penetration pricing. This is exactly opposite to the market skimming method. In this method, the companies launching the new product at low price. There are two ways of penetration. One is the rapid penetration strategy, and the other one is the slow penetration strategy. See this one, rapid penetration strategy. In this method, the marketers launch new product at low price and high promotion strategies. Okay, same ఎలా అయితే స్కిమ్మింగ్ మెథడ్లో ర్యాపిడ్ స్కిమ్మింగ్ మెథడ్ స్ట్రాటజీ ఎలా అయితే ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. అంటే న్యూ ప్రోడక్ట్ లో ప్రైస్ ఉంటుంది ఇక్కడ, కానీ హై ప్రమోషన్ స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. స్లో పెనిట్రేషన్ స్ట్రాటజీలో ఇన్ దిస్ మెథడ్ ద మార్కెటర్స్ లాంచ్ న్యూ ప్రొడక్ట్ అట్ లో ప్రైస్ అండ్ లో ప్రమోషన్ స్ట్రాటజీస్. అంటే స్కిమ్మింగ్ మెథడ్ అనేది జనరల్గా దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, స్కిమ్మింగ్ మెథడ్ అనేది ఎవరు ఫాలో అవుతారు, ఆల్రెడీ మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి, ఓకే, వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉండి అటువంటి ప్రొడ్యూసర్స్ హై ప్రైస్ రేట్కి పర్చేజ్ చేస్తారు బ్రాండెడ్ ప్రొడక్ట్స్, మనం చూస్తున్నాం కదా. ఓకే, నెక్స్ట్ వన్ పెనిట్రేషన్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఎవరు ఫాలో అవుతారు, ప్రొడక్ట్ పరంగా క్వాలిటీ పరంగా మంచిదే, కానీ కస్టమర్స్ తెలియాలి. ఎలా తెలియాలి అంటే ఫస్ట్ అలవాటు పడాలి, అలా ముందు అది తీసుకుంటే ముందుకు రావాలి కదా, పర్చేజ్ చేయడానికి ముందుకు రావాలి ఆ కస్టమర్స్. అలా రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ లో కాస్ట్కి వీళ్ళు కోట్ చేయాలి ఫైనల్ ప్రొడక్ట్. ఆ లో కాస్ట్ ఎప్పుడైతే ప్రైస్ చేస్తున్నారో వీళ్ళు, అటువంటి టైంలో కస్టమర్స్ సబ్స్టిట్యూట్ గుడ్స్ కోసం చూస్తారు. ఎందుకంటే హై కాస్ట్ ఉన్నప్పుడు కస్టమర్ ఎప్పుడు కూడా లో కాస్ట్ క్వాలిటీ పరంగా మంచిగా ఉండి లో కాస్ట్ ఉన్న వైపు సబ్స్టిట్యూట్ కోసం ఎప్పుడు చూస్తూ ఉంటాడు కస్టమర్స్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ మారిపోవచ్చు. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇక్కడ లో కాస్ట్ ఉన్నది, క్వాలిటీ పరంగా బాగానే ఉంది, ప్రమోషన్స్ కూడా బాగానే ఉంటున్నాయి అన్నప్పుడు ఒకసారి పర్చేజ్ చేస్తాడు. ఒకడు పర్చేజ్ చేసాడంటే ఆటోమేటిక్గా దాని బాగానే ఉందంటే దాని మౌత్ టాక్ కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ వల్ల కొన్న వాళ్ళు కావచ్చు, ఇలాగా అడ్వర్టైజ్మెంట్ ఎఫెక్ట్ కావచ్చు. ఓకే, ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ కస్టమర్స్ ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్ డిమాండ్ నెమ్మదిగా పెరుగుతుంది అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ బేస్డ్ ఆన్ ది ప్రమోషన్ రేట్ బట్టి ఇక్కడ ర్యాపిడ్ పెనిట్రేషన్ స్ట్రాటజీ అండ్ దాని వన్ ద స్లో పెనిట్రేషన్ స్ట్రాటజీ అనేది చెప్తున్నాడు ఇక్కడ. Okay, see this one, slow penetration strategy. In this method, the marketers launch the new product at a low price and low promotion strategies. That is called slow penetration strategy. Okay, and then next one is the peak load pricing. Same, మనం స్కిమ్మింగ్ మెథడ్లో ఎలా అయితే చెప్పుకున్నామో దీంట్లో కూడా పీక్ లోడ్ ప్రైజింగ్ అనేది ఇక్కడ పీక్స్ టైంలో ఇక్కడ హై ప్రైజింగ్ అనేది
కోట్ చేస్తారనమాట. ఓకే, అదే దానికి అంత డిమాండ్ లేదు, అటువంటి టైంలో లో లో ప్రైజింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ ది డిమాండ్. See this one, peak load pricing. In this method, firms fix higher price during the peak time and low price in off-peak times. Okay, that is called peak load pricing. Next one is the bundling pricing. It refers to the practice of the bundling two or more different products together and selling them a single bundle price. That is called bundling pricing. And the next one is the limit pricing. In this method, a monopoly firm or oligopoly firms determines the price by the collisions in such a way that they do not allow the entry or survival of new competitors. See this one, survival of new competitors. అంటే న్యూ ఒకవేళ మోనోపోలీలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అంత తొందరగా ఎంట్రీ అవ్వడానికి ఉండదు. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో ఎవడైనా ఒకవేళ న్యూ కాంపిటేటర్ అనేవాడు మార్కెట్లోకి సేమ్ అది ఆ ప్రోడక్ట్ తీసుకువచ్చినా కూడా వీళ్ళు కోట్ చేసిన ప్రైజ్ లెవెల్లో వీడు వాడి ప్రోడక్ట్ని అమ్మలేడు. అంటే వీళ్ళు అంటే వాటి మోనోపోలీ అంటే ఏంటి, ఇక్కడ ఎటువంటి సబ్స్టిట్యూట్ గూడ్స్ కూడా అవైలబుల్గా ఉండవు. ఓకే, అటువంటి మార్కెట్లోకి ఏదైనా ఒకడు సేమ్ అదే ప్రోడక్ట్ తీసుకొచ్చినా కూడా వీళ్ళు అమ్మే ప్రైస్కి, అంటే వీళ్ళు ఒక ఆల్రెడీ మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిపోయారు, ఈ మోనోపోలీ మార్కెట్ 500 రూపీస్కి ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఓకే, వీడు అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన వాడిది 500కి అమ్ముతున్నాడంటే వాడు పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కస్టమర్ అయినవాడు. ఈ కాంపిటేటర్స్ ఇది సబ్స్టిట్యూట్ గూడ్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. ఓకే, ఒకవేళ వచ్చినా కూడా వీడు కూడా ఇంచుమించు ఆ ప్రైస్ లెవెల్కి అమ్మాలి, లేకపోతే వాడికి లాస్ అయిపోతాడు. కాబట్టి వాడు ఆ రేట్కి అమ్మనివ్వకుండా మ్యాక్సిమం ఏం చేస్తారు, వీళ్ళు ఆ హై ప్రైస్ లెవెల్లో లిమిట్స్ అనేవి హై ప్రైస్ లెవెల్ ఉంచుతారు అన్నమాట. దీనివలన వీడు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట లిమిట్ ప్రైజింగ్లో. నెక్స్ట్ వన్ అయితే ఇంటర్నెట్ ప్రైజింగ్. ఇంటర్నెట్ ప్రైజింగ్ అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఓకే, బేస్డ్ ఆన్ సర్వీసెస్ డిఫరెంట్ ప్రైజింగ్ మెథడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ ద ఇంటర్నెట్ ప్రైజింగ్? సి దిస్ వన్, ఇంటర్నెట్ ఈజ్ ఏ మోడర్న్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ and therefore provide us vast scope for carrying out market activities. The different pricing methods for internet services as a product are as follows. See this one, and these are the different classifications of the internet pricing. One is the flat rate pricing, second one is the non-flat rate pricing, and third one is the modern pricing. అంటే ఇక్కడ ఇంటర్నెట్ బేస్డ్ ఆన్ సర్వీసెస్. ఓకే, కాస్ట్ అనేది ఇంటర్నెట్ కాస్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు ప్రైస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కావచ్చు లేకపోతే సర్వీసెస్ మీన్స్ స్పీడ్, ఇంటర్నెట్ స్పీడ్. ఓకే, మెగాబైట్స్ పర్ సెకండ్ అని, ఎంబీఎస్లోను ఇలాగా. అలాగే ఆ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ బట్టి ఆ కాస్ట్ ఆఫ్ ది ప్రైజింగ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది అన్నమాట, ఆ ప్రోడక్ట్ సర్వీసెస్ బేస్ చేసుకుని. ఓకే, దీనిలో క్లాసిఫికేషన్స్ ఇప్పుడు చూసాం కదా. ఫ్లాట్ రేట్ ప్రైజింగ్. ఫ్లాట్ రేట్ ప్రైజింగ్ అంటే ఏంటి, ఇక్కడ వాడు ఆల్రెడీ పే చేసే ఆ పర్టికులర్ ప్రైజింగ్ లెవెల్లో వాడు పే చేసేస్తాడు. అటువంటి వాడికి వీడికి ఎక్స్ట్రా కాస్ట్ అనేది ఉండదు అన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ ఫ్లాట్ రేట్ ప్రైజింగ్ అంటున్నాడు. సి దిస్ వన్, ఫ్లాట్ రేట్ ప్రైజింగ్. ఇన్ దిస్ మెథడ్ ఏ ఫ్లాట్ fee for a certain period of time. The user does not pay for any additional amount for usage on any new applications. న్యూ అప్లికేషన్స్కి వాడు యాడ్ అయినా కూడా వాడికి ఎటువంటి ఎక్స్ట్రా ఫీజు అనేది వసూలు చేయరు.
ఓకే, దాన్ని ఇక్కడ ఫ్లాట్ రేట్ ప్రైజింగ్ అన్నాడు. ఓకే, అంటే మనకి కొన్ని డిస్కౌంట్లు ఇస్తారు చూడండి. ఈ టైంలో కల్లా మీరు మా సర్వీసెస్ మీరు తీసుకుంటే కనుక మీకు ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ మేము వసూలు చెయ్యం, ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ ఉండవు మీకు. ఓకే, సేమ్ ఇదే సర్వీసెస్ని మీరు 2 months తర్వాత తీసుకుంటే మీకు అడిషనల్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి మీరు ఈ టైం పీరియడ్లోగా తీసుకుంటే మీకు కాస్ట్ తగ్గుతుంది అని చెప్తాడు కదా, అది వాటిని మనం ఇక్కడ ఫ్లాట్ రేట్ ప్రైజింగ్ అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద నాన్ ఫ్లాట్ రేట్ ప్రైజింగ్. This pricing is further divided into following types. First one is the usage sensitive pricing. Okay, in this method the fee paid by the user is divided into 2 portions. Okay, first one is the first portion of the fee is for the connection. Another one is the second portion is the fee for usage of each bit sent or received. చూడండి, ఇప్పుడు మనం మన ఇంటికి ఒక కొత్త ఇల్లు ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, కొత్త ఇల్లు. దానికి మనం ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ పెట్టించుకోవాలంటే ఇక్కడ వాడు ఏం చేస్తాడు, ముందు అదే ఆ ఎలక్ట్రికల్ కనెక్షన్ కావాలి అన్నప్పుడు దానికి అప్లై చేసుకున్నప్పుడు దానికి కొంత మనీ పే చేయాలి. ఓకే, అసలు కనెక్షన్ కావాలంటేనే ముందు ఒకటి ఫస్ట్ పే చేయాలి. కనెక్షన్ ప్రొవైడ్ చేశాడు, తర్వాత వాడు మనకి మనం ఎంతైతే మనం ఖర్చు పెట్టామో దానికి తగ్గట్టుగా, దాని సర్వీసెస్ తగ్గట్టుగా వాడు మళ్ళీ మంత్లీ ఫీ అనేది ఇక్కడ అంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది మనకి. అంటే 2 types ఆఫ్ ఫీ అనేది ఉంటుంది, వాటి కనెక్షన్కి, ఇంకోటి సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు. ఓకే, అలాగే ఇంటర్నెట్కి కూడా నెట్ కనెక్షన్ కావాలంటే దానికి మినిమం అమౌంట్ పే చేయాలి. ఓకే, మీకు దాంతోపాటు ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషను, కంపల్సరీ ఇంటర్నెట్ కావాలి అన్నప్పుడు మనం అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు వాడు నెట్టోడు మీకు 6 monthsకి 4,000 పే చేస్తే మీకు 400 అది మెగాబిట్స్ పర్ సెకండ్ ఈ స్పీడ్తో ఉన్న నెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే కనెక్షన్ కావాలంటే మీరు 4,000 అదే 2,000 పే అదే 1,000 2,000 పే చేయాలి. ఆ ఎక్స్ట్రా సర్వీసెస్ 6 monthsకి మీకు దాంట్లోనే మీకు 6 months వరకు కూడా ఇంకా మనీ పే చేయని అవసరం లేదు. ఇప్పుడు ఫస్ట్లోనే మీరు 4,000 పే చేయాలని చెప్తారు. ఓకే, అంటే యూసేజ్ సెన్సిటివ్ అనేది కనెక్షన్కి ప్లస్ బేస్డ్ ఆన్ సర్వీసెస్కి ఇక్కడ చేసే ప్రైజింగ్ ఇక్కడ యూసేజ్ సెన్సిటివ్ ప్రైజింగ్ అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ట్రాన్సాక్షన్ బేస్డ్ ప్రైజింగ్. అంటే బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ డిసైడ్ ది ప్రైస్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ప్రైజింగ్. ఓకే, see this one, like usage sensitive pricing in this model also, first portion of fee is for connection and then each transaction is separately chargeable based on transaction. అంటే ఇప్పుడు చాలామంది మొబైల్ డేటా యూజ్ చేస్తున్నారు, నెట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, వాడు పర్ డేకి వచ్చి 2 GB ఇచ్చాడు. 2 GB ఇచ్చినప్పుడు ఈ 2 GB అయిపోయింది. ఇంకా మనకి ఆ నెట్ అవసరం అయితే ఉంది ఆ రోజు, మనం ఏం చేస్తాం, ఎక్స్ట్రా మనీ పే చేసి ఆ ట్రాన్సాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ నెట్ బట్టి ఇక్కడ కొంతమంది మళ్ళీ ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సెపరేట్లీ ఛార్జబుల్. కొంత అంటే ఒక 100 MB కావాలి, 100 MB 200 MB పర్పస్ కోసం మనం ఎక్స్ట్రా మనీ పే చేసుకోవాల్సి వస్తుంది ఆ ట్రాన్సాక్షన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రయారిటీ ప్రైజింగ్. ఇన్ దిస్ మోడల్ ద యూజర్ chose the quality of services that they want to
pay a fee for the same. Users can prioritize their sending or receiving packets. The pricing for allows the ISPs, where ISP means internet service providers. Okay, the ISPs to charge more for important items by depends on the paying capacity of users. ఓకే, ఇది మనం ఇంటర్నెట్లో అంటే ఇక్కడ మనకు తెలిసింది ఇక జనరల్గా ట్రాన్సాక్షన్ ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్, దానికి తగ్గట్టుగా మనం రేట్ అనేది డిసైడ్ చేస్తూనే ఉంటాయి. ఓకే, కొన్ని కంపెనీస్లో దాని అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే వేరే కమ్యూనికేషన్కి సంబంధించిన కంపెనీస్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఓకే, అటువంటి కంపెనీస్కి వీళ్ళు బేస్డ్ ఆన్ ప్రయారిటీ బట్టి ఇక్కడ వీళ్ళు చార్జబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే, మనకంటే ఏదో జస్ట్ 1 GB 2 GB అలా ఉంటాయి, కానీ కొన్ని మార్కెట్స్ ఉంటాయి, ఆన్లైన్ మార్కెట్స్. అటువంటి ఆన్లైన్ మార్కెట్స్ డేటా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి వాటికి ఏం చేస్తారు, సపరేట్గా ఆ డేటాని మెయింటైన్ చేసే ఒక సర్వర్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నాం కదా బయట, ఆ డేటా మెయింటైన్ చేయడానికి అమెజాను, ఫ్లిప్లాప్ ఇలాగా డిఫరెంట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, ఒక కంపెనీని అప్రోచ్ అవుతున్నాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇంటర్నెట్ అంటే డిస్ట్రాక్షన్స్ ఏమి రాకుండా, డిస్టర్బెన్స్ ఏమి రాకుండా, అలాగే ఆ మార్కెట్ డేటాని మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఆ సర్వర్స్ని ప్రొవైడ్ చేయడం, అవి డేటాని మెయింటైన్ చేయడం, ఈ కంపెనీస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ బాగా డిమాండ్ ఉన్న కంపెనీస్ అన్నమాట. డేటా అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అటువంటి కంపెనీస్ని అప్రోచ్ అవుతాయి ఆ డేటాని అది మెయింటైన్ చేయడానికి. దాని డేటా మెయింటైన్ చేయడానికి ఒక కంపెనీయే ద టర్న్ ఓవర్స్ వేరే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇవి మెయింటైన్ చేస్తున్నాయి ఇటువంటి కంపెనీస్. ఓకే, అది అంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ప్రయారిటీ బట్టి ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్, సోషల్ కాస్ట్ ప్రైజింగ్. ఇట్ ఈస్ సిమిలర్ టు ది పీక్ లోడ్ ప్రైజింగ్. In this method, the internet service providers charge the amount on the basis of social cost by differentiating the rural and urban areas. అంటే బేస్డ్ ఆన్ ది ఏరియా బట్టి ఓకే కాస్ట్ అనే ఇంటర్నెట్ కాస్ట్ అనేది ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో అయితే ఒకలాగా, రూరల్ ఏరియాస్లో అయితే ఒకలాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే ఇక్కడ అర్బన్ ఏరియాస్లో అనుకోండి ఏమవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మనకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట, తొందరగా అంటే యాక్సెస్ అవుతుంది. అదే రూరల్ ఏరియా అయితే మనకి తక్కువ ఉంటారు కాబట్టి ఇలాగా అంటే బేస్డ్ ఆన్ ట్రాఫిక్ బట్టి కూడా ఆ కాస్ట్ ఆఫ్ ప్రైజింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద మోడర్న్ ప్రైజింగ్. Modern pricing, there are two types of modern pricing. One is the precedence model and second one is the smart market mechanism model. Okay, precedence model. In this model, a process is set to prioritize the different applications in the precedence field of the different data packets. ఇది కూడా ప్రయారిటీ బేస్డ్ ఆన్ ప్రయారిటీ డేటాబేస్ మోడలింగ్ లాగా ఇక్కడ కూడా ప్రెసిడెన్స్ మోడల్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్కి ప్రెసిడెన్స్ మోడల్ అంటే కొన్ని చోట్ల దాని ఇంపార్టెన్స్ తక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల దాని ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే యూసేజ్ చేసే డేటా అనేది ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి టైంలో బేస్డ్ ఆన్ ట్రాఫిక్ బట్టి హై ప్రయారిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ హై ప్రయారిటీ ఉన్నప్పుడు ఆ డేటాని ముందుగా యాక్సెస్ అనేది చేస్తారు. ఓకే, అలా చేసినందుకు కూడా వీళ్ళు ప్రైస్ అనేది ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటారు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్రెసిడెన్స్ మోడల్. ఓకే, అండ్ దాని వన్ ఇది స్మార్ట్ మార్కెట్ మెకానిజం మోడల్. ఇది కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే మినిట్ టు మినిట్
ఆ ప్యాకెట్స్ సెండ్ చేయడానికి వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి వీళ్ళు కొంత అమౌంట్ అనేది ఎక్కువ హై కాస్ట్లో ఉంటుంది బేస్డ్ ఆన్ ది నెట్వర్క్ కన్వెన్షన్స్. ఓకే, సిరీస్ వన్ స్మార్ట్ మార్కెట్ మెకానిజం మోడల్ by depends on the level of network congestion. The price of sending a packet varies from minute to minute. Each packet has a bid field in the header. Users indicate their maximum willingness to pay for processing each packet. Higher bid packets proceed earlier than the lower bid packets in the event of conjunction. చెప్పే కదా, అంటే హై ప్రయారిటీ ఉన్నది తొందరగా పంపిస్తారు. అంటే హై ప్రయారిటీ ఉన్నదంటే వాళ్ళు ఎక్కువ మనీ పే చేయాలి కూడా దానికి. లో ప్రైజింగ్ ఉన్నది అంటే లో ప్రయారిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే వాళ్ళు చూడండి, ఇక్కడ మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, ఏసీ బుక్ చేసుకున్న వాడికి వాడు ఒక్కొక్కడికి ఒక సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం, లేకపోతే ఆ సీట్ అనేది వాడికి అలొకేట్ చేయడం అనేది చేస్తారు. అదే జనరల్ బోగీలో వెళ్ళేవాడికి ఆ సీట్ ఏమీ వాడికి ఏమీ అలొకేట్ చేయరు. ఓకే, ఎవడు ముందు వస్తే వాడు వచ్చి కూర్చోడమే అన్నట్టుగా ఉంటుంది అనమాట. అంటే ఒక సీట్లో 10 మంది కూర్చుంటారు జనరల్ బోగీలో. ఓకే, అదే హై కాస్ట్ ప్రైజింగ్ పెట్టినోడికి ఏసీ బోగీ కావచ్చు, లేకపోతే రిజర్వేషన్ కావచ్చు, వాడికి సపరేట్ సీట్ అంటే ప్రొవైడ్ చేస్తారు. అంటే బేస్డ్ ఆన్ ప్రైజింగ్ బట్టి ఇక్కడ ట్రాఫిక్ హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ కూడా ఇంకే స్మార్ట్ మార్కెట్ మెకానిజం మోడల్లో. నెక్స్ట్ వన్ ఇదండి. ఇక్కడతో మీకు 3rd యూనిట్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పింది ఒకసారి చూద్దాం. 3rd యూనిట్లో ఏమేమి చెప్పుకున్నాం అసలు. ఇంకా స్క్రీన్ కనబడుతుంది కదా మీ అందరికి? ఓకే, సిరీస్ వన్ డిఫరెంట్ కాస్ట్ చెప్పుకున్నాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి, ఓకే, టోటల్ కాస్ట్ అంటే ఏంటి. ప్రొడక్షన్ టైంలో మనం యూజ్ చేసే కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ అంటున్నాం. ఓకే, ప్రొడక్షన్తో సంబంధం లేకుండా మనం చేసే ఎక్స్పెన్సెస్ని ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నారు. టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ దీస్ వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, ఎకనామిక్ కాస్ట్ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయాలి. అటువంటి కాస్ట్ని ఎకనామిక్ కాస్ట్ అంటున్నాడు. ఈ ఎకనామిక్ కాస్ట్లోనే బోత్ టోటల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్ అని రెండు వస్తాయి. ఓకే, సమ్ ఆఫ్ దిస్ వన్ టోటల్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అనేది అవకాశం ఉన్నప్పుడు మనం ఆపర్చునిటీ అనేది ప్రతిసారి రాదు కదా, అది ఒక్కొక్క టైంలో అది ఆపర్చునిటీ ఉంటుంది. ఆ టైంలో మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ మా ఆపర్చునిటీ కాస్ట్ అంటాడు. టోటల్ కాస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, సమ్ ఆఫ్ ది వేరియబుల్ కాస్ట్ అండ్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, మార్జినల్ కాస్ట్ అనేది ఇంకో వన్ మోర్ ప్రొడక్షన్కి యూజ్ చేసే కాస్ట్ని ఇక్కడ మార్జినల్ కాస్ట్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద యావరేజ్ కాస్ట్. ద యావరేజ్ కాస్ట్ ఇస్ ద బేస్డ్ ఆన్ ది టోటల్ కాస్ట్ బై నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇట్స్ కాల్డ్ యాజ్ యావరేజ్ కాస్ట్. ఓకే, ఎన్ని ప్రోడక్ట్స్కి ఎంత ఖర్చు పెట్టాము బై ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఓకే, దాన్ని బట్టి యావరేజ్ కాస్ట్ అనేది అక్కడ మనం క్యాల్కులేట్ చేస్తాం. రిలేషన్ బిట్వీన్ ది యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్. దిస్ వన్ మార్జినల్ కాస్ట్ కాదు, ఇది యావరేజ్ కాస్ట్ కాదు. అలాగే రెవెన్యూ కాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎక్స్పెన్సెస్ అని చెప్పుకున్నాం. రెవెన్యూ అంటే మనకి మనీ జనరేట్ చేసేది. అంటే ఏదైతే ఫైనల్ ప్రోడక్ట్ తయారయ్యే వరకు చెప్పుకునే దాన్ని ఎక్స్పెన్సెస్ అని చెప్పుకుంటారు. ఫైనల్ ప్రోడక్ట్ తయారైన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత మనం సేల్ అయిన తర్వాత వచ్చే మనీని రెవెన్యూ కింద చెప్తారు. దాంట్లోనే ప్రాఫిట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది.
ఓకే, అలాగే టోటల్ కాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. టోటల్ కాస్ట్ ప్రాఫిట్ రెండు యాడ్ చేయగా వచ్చిన మనీయే రెవెన్యూ. ఆ రెవెన్యూలోనే మనకి ఎక్స్పెన్సెస్ పోతాయి, అలాగే ప్రాఫిట్ కూడా వస్తుందన్నమాట. ఓకే, దాన్ని ఇక్కడ రెవెన్యూ అని చెప్తాడు. మార్జినల్ రెవెన్యూ అంటే సేమ్ మార్జినల్ కాస్ట్. ఓకే, అలాగే మార్జినల్ రెవెన్యూ. అలాగే యావరేజ్ కాస్ట్, యావరేజ్ రెవెన్యూ, ఇవన్నీ కూడా మా ఏటు ఎవరు ఓకే, ఇవన్నీ కూడా మనకి ఈ కర్వ్ షేప్ అనేది ఇలాగా యూ షేప్ టైప్లో వస్తాయి ఆ రిలేషన్ ఇది. అలాగే దీంట్లోనే షార్ట్ రన్ అని, లాంగ్ రన్ అని. ఓకే, షార్ట్ రన్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఫిక్స్డ్ కాస్ట్ అని, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఓకే, షార్ట్ రన్లో ఏమవుతుంది, మ్యాక్సిమం వేరియబుల్ కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, long see this one, in this long run have no fixed cost of production. ఓకే, లాంగ్ రన్లో ఎటువంటి ఫిక్స్డ్ కాస్ట్లో ఉండవు. షార్ట్ రన్లో కాస్ట్ హ్యావ్ ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అండ్ వేరియబుల్స్ దట్ ఇంపాక్ట్ ప్రొడక్షన్. ఓకే, ఇక్కడ షార్ట్ రన్లో బోత్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఉంటాయి. లాంగ్ రన్కి వచ్చేటప్పటికి ఎటువంటి ఫిక్స్డ్ కాస్ట్ ఫ్యాక్టర్స్ ఉండవు అన్నమాట. ఎందుకంటే మనం లాంగ్ రన్ అంటే టైం అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి దాంట్లో మనం పెట్టే ఎక్స్పెన్సెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఫిక్స్డ్ కాస్ట్ అంటూ ఎక్కడ ఉండదు, వేరియబుల్ కాస్ట్ అనేది ఉంటుందని చెప్తాడు ఇక్కడ. ఓకే, ఇలాగా షార్ట్ రన్కి లాంగ్ రన్కి డిఫరెన్స్ చెప్తాడు. ఆల్రెడీ చెప్పాం కదా కాస్ట్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, టోటల్ రెవెన్యూ అంటే ఏంటి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే మనం టోటల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ ఎలా అయితే చెప్పుకున్నామో టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ, ఇవన్నీ కూడా సేమ్ అంటే డెఫినేషన్స్ ఒకలాగే ఉంటాయి. కాకపోతే అక్కడ ఎక్స్పెన్సెస్, కాస్ట్ అనేది, ఇక్కడ రెవెన్యూ అనేది మనీ జనరేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్స్. జనరలీ ప్రాఫిట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ 3 types: సూపర్ నార్మల్ ప్రాఫిట్, నార్మల్ ప్రాఫిట్, సబ్ నార్మల్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్స్ అంటే ఏంటి, మనం ఖర్చు పెట్టిన దానికంటే కూడా ఎక్కువ మనీ జనరేట్ అయింది అనుకోండి. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి 100 రూపీస్ అయ్యింది, కానీ మనకి లాభం ఎంత వచ్చిందంటే 200 రూపీస్ వచ్చింది. అంటే 100 రూపీస్కి 100 రూపీస్ వచ్చింది, అంటే 100 రూపీస్ ప్రాఫిట్. ఓకే, దాన్ని ఇక్కడ సూపర్ నార్మల్ ప్రాఫిట్ అంటున్నాడు. సి దిస్ వన్, యావరేజ్ రెవెన్యూ గ్రేటర్ దెన్ యావరేజ్ కాస్ట్, టోటల్ రెవెన్యూ గ్రేటర్ దెన్ టోటల్ కాస్ట్. ఓకే, రెవెన్యూ అనేది ఎక్కువ ఉంది. నార్మల్ ప్రాఫిట్ అంటే ఏదో 100 రూపీస్ పెట్టి మనం ప్రోడక్ట్ తయారు చేసాం, మనకి 110 రూపీసో 120 రూపీసో వచ్చింది. అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత, 10 రూపీస్ ఆర్ 20 రూపీస్. అంటే యావరేజ్గా దగ్గరగా ఒక ఇంచుమించు ఏదో జస్ట్ ప్రాఫిట్ వచ్చింది అంతే. అటువంటి ప్రాఫిట్ ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ అంటున్నాడు. ఏఆర్ఈ ఈక్వల్ టు ఏసీ, యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్, టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. ఓకే, సబ్ నార్మల్ ప్రాఫిట్, దీన్నే లాస్ అని కూడా అంటున్నాం. అంటే మనం 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ తయారు చేసాము, సేల్ అయ్యింది, వచ్చింది 90 రూపీస్ వచ్చింది, అంటే లాస్ ఎంత అంటే 10 రూపీస్. దీన్నే సబ్ నార్మల్ ప్రాఫిట్ అని కూడా అంటున్నాడు. ఓకే, ద కండిషన్ ఈజ్ యావరేజ్ రెవెన్యూ లెస్ దెన్ యావరేజ్ కాస్ట్ అండ్ టోటల్ రెవెన్యూ లెస్ దెన్ టోటల్ కాస్ట్. ఓకే, సింపుల్లీ ఇక్కడ ప్రాఫిట్ డెఫినేషన్ సింపుల్గా చెప్పాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్. అంటే ఇన్కమ్కి ఎక్స్పెన్సెస్కి మధ్య రిలేషన్ని దీన్ని బట్టి చెప్పొచ్చు అన్నమాట. అంతే కదా, ఇన్కమ్ కంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇన్కమ్ కంటే లాస్ వస్తుంది. ఓకే, ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. రెండు ఈక్వల్ అంటే నో ప్రాఫిట్ నో లాస్. ఇలా 3 types. Okay, next one is the
market and different classifications of the market structures. One is the perfect competition and the one is the imperfect competition. Perfect competition అంటే మనకి పేరులోనే ఉంది, perfect competition అంటే నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పర్చేజ్ చేసేవాళ్ళు. అమ్మేవాళ్ళు ఎక్కువే ఉంటారు, కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కూడా ఎక్కువ మంది ఉంటారు. కాంపిటీషన్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. దాన్ని ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, అమ్మేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఓకే, దాన్ని బట్టి వీళ్ళు కాంపిటీషన్ అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటున్నాడు. ఓకే, మోనోపోలీ, polyistic competition, oligopoly competition, and duopoly competition. See this one, a perfect competition is the market where the large number of buyers and sellers are existed and the product deal with all the forms in a homogeneous. It is called perfect competition. Homogeneous products. Okay, homogeneous means homogeneous products. Okay, ఒకే రకంగా ఉంటాయి, అవైలబుల్ ఒకే రకమైన ప్రొడక్ట్స్ అనేవి ఈ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ ఇద్దరు కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ సెల్లర్స్ ఉంటారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఫ్యూచర్స్ అంటారా, లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అండ్ సెల్లర్స్, homogeneous products. Okay, third one is the freedom to enter or exit of the market. Perfect knowledge about the market. ఒకవేళ మనకు నాలెడ్జ్ లేదనుకోండి, మనం వెజిటేబుల్ మార్కెట్లోకి వెళ్దాం, పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు, 1 kg ఆనియన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది అనేది మనకు నాలెడ్జ్ లేదు. అటు చెప్పడానికి చెప్తాడు 50 రూపీస్ చెప్తాడు, 1 kg 50 రూపీస్ ఇచ్చేసి వచ్చేస్తారు 1 kg తీసుకొని. అంటే నాలెడ్జ్ లేకపోతే. నాలెడ్జ్ ఉందనుకోండి, ఓకే, నిన్న మార్కెట్లో అది 1 kg ప్రైస్ వచ్చి 35 రూపీస్ ఉంది, ఈరోజు 40 రూపీస్ 45 ఉంటుంది. సో మనం 45కి 45 ఉంది కదా అని చెప్పి మనం 45కి లేకపోతే 40కి ఇచ్చి మనం తీసుకోవచ్చు. అంటే నాలెడ్జ్ లేకపోతే లాస్ అవుతారు, ఎయిదర్ బయ్యర్ కావచ్చు సెల్లర్ కావచ్చు. అమ్మేవాడికి నాలెడ్జ్ లేదనుకోండి, వాడు తక్కువ రేటుకి అమ్మేస్తే లాస్ అయిపోతాడు. కస్టమర్కి నాలెడ్జ్ లేదనుకోండి, కస్టమర్ అనేవాడు లాస్ అయిపోతాడు, మనీ. ఇలాగ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అబౌట్ ది మార్కెట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సింగిల్ ప్రైస్. ఆ రోజు మార్కెట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, దాని ప్రకారమే వీళ్ళు అమ్మాలి. ఓకే, no existence of the transportation cost and perfect mobility of production factors. These are the features of perfect competition. ఇంకా ఆల్రెడీ డిమాండ్ కర్వ్ అలాగే సప్లై కర్వ్స్ చెప్పే కదా. డిమాండ్ కర్వ్ అనేది ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సప్లై అనేది దీనికి రివర్స్లో ఉంటుంది, అంటే రైజ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ రైజ్ అవుతూ ఉంటుంది, దాన్ని సప్లై కర్వ్ అంటారు. ఓకే, ఇన్ దిస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో డిమాండ్ కర్వ్ అయితే ఇలాగ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, ఆ సప్లై కర్వ్ అయితే ఇలాగా రైజింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, దేనికి తీసుకుంటున్నాం ఇక్కడ, ప్రైజ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ కమోడిటీ. ఓకే, ఈ రెండింటికి మధ్య తీసుకుంటే ఇక్కడ డిమాండ్ కర్వ్ అనేది ఇలా ఉంటుంది, అలాగే సప్లై కర్వ్ అనేది ఇలా రైజ్ అవుతూ ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఆ 2 కర్వ్స్ని మనం ఒకే దగ్గర చూస్తే కనుక ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్లో దాన్ని ఈక్విలిబ్రియం పాయింట్ అంటున్నాం. అంటే ఇక్కడ ఈ డిమాండ్ సప్లై ఈ రెండింటి దగ్గర, ఈ పి దగ్గరను క్యూ దగ్గర ఒక ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర ఇది ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఈక్వల్ ప్రైజ్ అనేది ఈక్విలిబ్రియం అనేది చెప్తాడు ఇక్కడ. దీన్ని బట్టి ప్రైజ్ అనేది ఈక్వల్గా ఉంటుందని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ చెప్పుకున్నాం కదా ఇందాకలా, షార్ట్ రన్, లాంగ్ రన్. షార్ట్ రన్లో
what are the assumptions in a short run under perfect computation, and also assumptions in a long run in a perfect computation ఎలా ఉంటుంది అనేది చెప్తాడు ఇక్కడ. డిఫరెంట్ అజంప్షన్స్ అనేవి దాని ప్రకారం ఇక్కడ ఏం చేస్తారు, సూపర్ నార్మల్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం, అలాగే నార్మల్ ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది, సూపర్ నార్మల్ ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది, అలాగే లాసెస్ ఆర్ సబ్ నార్మల్ ప్రాఫిట్ అనేది ఎలా ఉంటుంది. ఓకే, అంటే ఈ రెండు సప్లై కర్వ్ డిమాండ్ కర్వ్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఇక్కడ చూడండి, ఇక్కడ డాటర్ లైన్తో ఇండికేట్ చేసాడు. ఓకే, ఇక్కడ తర్వాత మనకి పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఏమవుతుంది, యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ మార్జినల్ కాస్ట్ కర్వ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద ఇక్కడ ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు, యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ. అందుకే ఇక్కడ ఈ చూడండి, ఈ డాటర్ లైన్ అనేది ఎక్స్టెన్షన్ చేశాడు నెక్స్ట్ గ్రాఫ్ కూడా. నెక్స్ట్ ఏమైంది, మార్జినల్ కాస్ట్ అనేది ఎక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది. ఓకే, మార్జినల్ కాస్ట్ వన్ మోర్ ప్రోడక్ట్ తయారవడానికి వచ్చేది మార్జినల్ కాస్ట్ అని చెప్పాం కదా. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ కాస్ట్ అనేది ఇంకోండి ఇలాగ యూ షేప్లో ఇక్కడ కట్ అయింది. ఓకే, ఈ రెండు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది అని చెప్తున్నాడు ఇక్కడ. సో అంటే ఈ ఏరియాని అంటే కాస్ట్ కంటే కూడా రెవెన్యూ అనేది ఎక్కువ ఉందని చెప్తున్నాడు. ఓకే, అటువంటి టైంలో ఏమవుతుంది, వీ గెట్ ది మోర్ ప్రాఫిట్ compared to expenses, that is called supernormal profit. Okay, and next one is the చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఒకవేళ ప్రైస్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది సిచ్యువేషన్ చూపిస్తున్నారు. చూడండి ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అవుతే ఏమవుతుంది, ఈ సప్లై కర్వ్ అనేది మూవ్స్ ది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇక్కడ ఉన్నది ఇక్కడ షిఫ్ట్ అయింది. డిమాండ్ కర్వ్ అనేది స్లోగా కొంచెం స్లైట్గా డిఫరెన్స్ వచ్చింది, అంటే ఇక్కడ ఈ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అనేది డిక్రీజ్ అయింది. సిరీస్ వన్. ఓకే, అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో డాటర్ లైన్ ఇక్కడ ఉంది, సెకండ్ దాంట్లో డాటర్ లైన్ అనేది ఇక్కడ ఉంది అన్నమాట. అంటే ఇక్కడ యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్, అంటే యావరేజ్ కాస్ట్ కర్వ్ చూడండి ఇలా ఉంది యూ షేప్లో. యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ కదా, ఆ కర్వ్ అనేది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో ఇక్కడ అంటే దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఏమవుతుంది, కాస్ట్ రెవెన్యూ అనేది ఈక్వల్గా అయింది. దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ, నార్మల్ ప్రాఫిట్ అంటున్నాడు. అంటే ఎటువంటి ప్రాఫిట్ అనేది గెయిన్ చేయట్లేదు, కాస్ట్ రెవెన్యూ వచ్చే ఇన్కమ్ అయిన ఎక్స్పెన్సెస్ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి. దాన్ని ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ అని చెప్తాడు. సిరీస్ వన్ ఈ గ్రాఫ్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్ నార్మల్ ప్రాఫిట్ అంటే లాసెస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది యావరేజ్ రెవెన్యూ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ కర్వ్, ఇది స్ట్రైట్ లైన్ హార్జెంటల్ లైన్. ఓకే, మార్జినల్ కాస్ట్ కర్వ్ ఇది గ్రీన్. ఓకే, యావరేజ్ కాస్ట్ అది కర్వ్ ఇది ఎల్లో కర్వ్. ఇది ఎక్కడ అది రెవెన్యూ కర్వ్ని ఎక్కడ కట్ చేసిందంటే ఎక్కడ కట్ చేయలేదు, దానికంటే పైన ఎక్కడో ఉంది. అంటే రెవెన్యూ కంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, ఇది ఇక్కడ కట్ చేసింది, మార్జినల్ కాస్ట్ని ఇక్కడ కట్ చేసింది ఇది. కానీ కట్ చేసింది ఎక్కడ, రెవెన్యూ కర్వ్ని ఎక్కడైతే కట్ చేసిందో అక్కడ. దాన్ని బట్టి మనం లాస్ వచ్చిందా, ప్రాఫిట్ గెయిన్ చేసిందా, నార్మల్ ప్రాఫిట్ గెయిన్ చేసిందా అనేది చెప్పగలం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి రెవెన్యూ కర్వ్ని ఎక్కడ కట్ చేసింది, రెవెన్యూ కంటే కాస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ ఏరియాని ఇక్కడ మనం ప్రాఫిట్లో చూపిస్తున్నాం. ఓకే, ఇక్కడ రెవెన్యూ ఈక్వల్ టు యావరేజ్ కాస్ట్ ఇక్కడ కట్ చేసింది. సో ఈ ఏరియా అనేది ఏముందా, ఇక్కడ లేదు, ఈక్వల్గా ఉంది, ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర కట్ చేసింది కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడేమో రెవెన్యూ ఈ లెవెల్లో ఉంది, కాస్ట్ ఏమో ఈ లెవెల్లో ఉంది. అంటే లాస్ ఎంత వచ్చిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెడ్ ఏరియా అంతా కూడా సబ్ నార్మల్ ప్రాఫిట్, దట్ మీన్స్ లాస్ కింద చెప్తున్నాడు. అందుకే రెడ్తో ఇండికేట్ చేసాడు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ లాస్.
ఓకే, ఇలాగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సూపర్ నార్మల్ ప్రాఫిటా లేకపోతే లాస్ వచ్చిందా అనేది దీన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఇక్కడ టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ చూడండి ఇక్కడ. హలో బా సైలెంట్ లో పెట్టుకోండి. ఓకే, యావరేజ్ రెవెన్యూ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. టోటల్ రెవెన్యూ అనేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ 10, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ దానికి 10, అంటే 10 + 10 20, ఇక్కడ మళ్ళీ 20 + 10 30, ఇలాగే టోటల్ రెవెన్యూ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ టర్మ్ అండ్ ఫస్ట్ టర్మ్, అంటే ఇక్కడ 20 - 10 ఎంత 10, 0 - 10 10, 20 - 10 10, 30 - 20 30, 40 - 30 10, అంటే మార్జినల్ రెవెన్యూ కూడా కాన్స్టెంట్గా ఉంది. సో ఈ రెండు అంటే యావరేజ్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ రెండు కూడా ఈక్వల్ కదా. కాబట్టి దాని లైన్ ఎలా ఉంది, హారిజాంటల్ లైన్ ఇలా ఉంది. ఓకే, సో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ రెండు కూడా హారిజాంటల్ యాక్సిస్ కింద ఉంటుంది. డిమాండ్ కర్వ్ అనేది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సప్లై కర్వ్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది లెఫ్ట్ టు రైట్. ఈ మూడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. దీన్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ కర్వ్ అనేది యావరేజ్ కర్వ్, మార్జినల్ కర్వ్ ఎక్కడ కట్ చేసింది అనే దాన్ని బట్టి ఇక్కడ లాస్ కావచ్చు, ప్రాఫిట్ కావచ్చు, లేకపోతే సూపర్ నార్మల్ ప్రాఫిట్ కావచ్చు. దీన్ని బట్టి మనం ఈ రెవెన్యూ కర్వ్ని కట్ చేసే పాయింట్ బట్టి మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఇది పర్ఫెక్ట్ కాంపిటీషన్. అలాగే షార్ట్ రన్ ఎలా అయితే ఉందో లాంగ్ రన్లో కూడా. లాంగ్ రన్లో ఏమవుతుంది, మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేస్తారు. ఎందుకంటే కాస్ట్ అనేది వేరియబుల్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనకి కాస్ట్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయో నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ఆ మ్యాక్సిమం నార్మల్ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి లాంగ్ రన్ ఉన్న కంపెనీస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాయి. అది పర్ఫెక్ట్ కాంపిటీషన్ కావచ్చు, ఏదైనా. ఓకే, మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ లాంగ్ రన్లో ఇక్కడ పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఇక్కడ నార్మల్ ప్రాఫిట్సే గెయిన్ చేస్తారు. సిరీస్ 1 తీసుకోవాలి ఇలాగ. ఓకే, అలాగే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపోలీ, అలాగే మోనోపోలీ అయితే ఎలా ఉంటుంది, లాంగ్ రన్లో ఎలా అయితే ఉంటుంది, షార్ట్ రన్ అయితే ఎలా ఉంటుంది. ఓకే, ఇంకోండి, దిస్ ఈజ్ ద సూపర్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ రెవెన్యూ అనేది ఈ కర్వ్, ఈ ఆరెంజ్ కలర్. మార్జినల్ రెవెన్యూ కర్వ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, యావరేజ్ కాస్ట్ అనేది ఎక్కడ కట్ చేసింది, ఇక్కడెక్కడ ఉంది. ఈ కర్వ్ ఎక్కడ కట్ చేసింది, ఇదేమో ఇక్కడ కట్ చేసింది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ కాస్ట్ కంటే కూడా రెవెన్యూ అనేది ఎక్కువ ఉంది. సో ఇది ప్రాఫిట్స్ కింద చూపిస్తాడు. నార్మల్ ప్రాఫిట్ అయితే దానికి తక్కువలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ని ఇక్కడ నార్మల్ ప్రాఫిట్ కింద చూపిస్తాడు. లాసెస్ చూడండి, ఇక్కడ కాస్ట్ కర్వ్ అనేది ఎక్కడో ఉంది, రెవెన్యూ కర్వ్స్ ఎక్కడ ఉన్నాయి, కాస్ట్ కర్వ్ చూడండి ఎక్కడ ఉందో. ఓకే, ఈ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాడు. ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ ఏరియాని ఇక్కడ లాసెస్ కింద చూపిస్తున్నాడు. ఇది మోనోపోలీలో షార్ట్ రన్లో చూపిస్తున్నాడు. లాంగ్ రన్లో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ నార్మల్ ప్రాఫిట్స్ కింద చూపిస్తున్నాడు. అలాగే మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ అని, ఒలిగోపోలీ అని. ఒలిగోపోలీలో ఇలా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పర్సన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, ఒలిగోపోలీలో. జియోపోలీ అంటే ఓన్లీ ఇద్దరే ఉంటారు, 2 sellers ఆర్ ఫార్మ్స్. ఓకే, వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేనేజరల్ థియరీస్ ఆఫ్ ఫార్మ్స్, మ్యారిస్ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రైజ్. అండ్ సెకండ్ వన్ ఇస్ ద
విలియమ్సన్ మేనేజరల్ థియరీ, ఈ రెండు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రైజింగ్ మెథడ్స్ ఈరోజు చెప్పుకున్నది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. కాస్ట్ ఓరియంటెడ్ ప్రైజింగ్ మెథడ్, మార్కెట్ ఓరియంటెడ్ ప్రైజింగ్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద అదర్ ప్రైజింగ్ మెథడ్స్. ఓకే, అదర్ ప్రైజింగ్ మెథడ్స్లో ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ ఈరోజు చెప్పుకున్నది ఇంటర్నెట్ ప్రైజింగ్ మెథడ్స్. ఓకే, కాస్ట్ ఓరియంటెడ్లో కాస్ట్ ప్లస్ ప్రైజింగ్, మార్కప్ ప్రైజింగ్, మార్జినల్ కాస్ట్ ప్రైజింగ్, టార్గెట్ రిటర్న్ ప్రైజింగ్, బ్రేక్ ఈవెన్ ప్రైజింగ్, ఎల్ఈ క్యాష్ రికవరీ ప్రైజింగ్ అనేవి చూపిస్తున్నాడు. మార్కెట్ ఓరియంటెడ్ ప్రైజింగ్లో గోయింగ్ రేట్ మెథడ్, అలాగే సీల్డ్ బిడ్ ప్రైజింగ్, కస్టమర్స్ ఓరియంటెడ్ మెథడ్ అనేది చెప్తున్నాడు. ఓకే, ఇలాగ టైప్స్ ప్రైజింగ్ మెథడ్స్: కాస్ట్ ఓరియంటెడ్, మార్కెట్ ఓరియంటెడ్ అండ్ ప్రైజింగ్ మెథడ్స్. లాస్ట్ వన్ ఇంటర్నెట్ ప్రైజింగ్లో ఇక్కడ ప్రయారిటీ ప్రైజింగ్, ఫ్లాట్ రేట్ ప్రైజింగ్, యూసేజ్ సెన్సిటివ్ ప్రైజింగ్, ట్రాన్సాక్షన్ బేస్డ్ ప్రైజింగ్, ప్రెసిడెన్స్ మోడల్ అండ్ స్మార్ట్ మార్కెట్ మెకానిజం మోడల్స్, ఇవి ఇంటర్నెట్ ప్రైజింగ్ మోడల్స్. ఓకే, ఈవెన్ ఈరోజు మనం ఆల్రెడీ ఇది చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ కాస్ట్ ఓరియంటెడ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి, మా టార్గెట్ రిటర్న్స్ ప్రైజింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వాటి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఆల్రెడీ పీడిఎఫ్లో తయారు చేశాను, అది ఈరోజు మీకు ఫార్వర్డ్ చేస్తాను గ్రూప్లో, ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ 3 యూనిట్స్ కలిపి నేను అసైన్మెంట్ క్వశ్చన్స్ రెడీ చేసి మీకు ఇస్తాను. మీరు ఎడ్మోడోలో మీరు అది చేద్దరు అసైన్మెంట్స్. ఆల్రెడీ మీరు ఇప్పటివరకు అసైన్మెంట్స్ ఎవరు ఇచ్చారు? STL ఒకటే సార్. STL ఒకటే ఇచ్చారా? ఓకే, మనకు ఆల్రెడీ 3 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అసైన్మెంట్స్ కూడా నేను ఇస్తాను. ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా నేను తయారు చేసి ఇస్తాను. ఇది ఓకే సార్. ఓకే, ఇంటర్నెట్ ప్రైజింగ్ అనేవి ఈరోజు చెప్పుకున్నవి. ప్రయారిటీ ప్రైజింగ్, ఫ్లాట్ రేట్ ప్రైజింగ్, యూసేజ్ సెన్సిటివ్, ట్రాన్సాక్షన్ బేస్డ్, ప్రెసిడెన్స్ అండ్ స్మార్ట్ మార్కెట్ మెకానిజం. Overall, see this one. Every business organization has different objectives. అంటే కొంతమంది ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అంటే ప్రాఫిట్ గెయిన్ చేద్దాం అనుకున్నప్పుడు మ్యాక్సిమం వాడు పీక్ టైంలోనే మ్యాక్సిమం మార్కెట్ అంతా చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక న్యూ మూవీ రిలీజ్ అయ్యింది, మూవీ రిలీజ్ అయిన 1 వీక్లోనే వాడి టికెట్ ప్రైస్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది, పీక్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అంటే ఆ పీక్ టైంలోనే వాడు మ్యాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేసేస్తాడు అనమాట. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఆ వారం తర్వాత నార్మల్ ప్రైజింగ్ వచ్చేస్తుంది అన్నమాట, అలా ఉంటుంది. ఇంకా ప్రోడక్ట్ ఓరియంటెడ్గా లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడాలి అనుకున్నవాడు ఏం చేస్తాడు, బ్రాండెడ్ ప్రోడక్టే కస్టమర్స్కి అవైలబుల్ ప్రైస్లో ఉంటుంది అన్నమాట. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, బ్రాండ్ ఇప్పుడు ఎవడైనా ఏదైనా వాడు ప్రోడక్ట్ కావాలి కొందాం అనుకుని వెళ్ళాడు, బ్రాండెడ్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది వాడికి మరీ హై లెవెల్లో కాకుండా ఒక నార్మల్ కంటే కొంచెం ప్రాఫిట్ ఉన్నది మ్యాక్సిమం అదే పర్చేజ్ చేస్తాడు. ఓకే, కాబట్టి అలాగా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ కాలం బ్రాండెడ్ ప్రోడక్ట్ తక్కువ రేట్కి వస్తున్నప్పుడు అదే పర్చేజ్ చేయడానికి ఇష్టపడతారు. ఇలాగా లాంగ్ టర్మ్ అనేది మార్కెట్లో ఉంటుంది. ఓకే, ఇలాగా స్లోగా వాడు బ్రాండెడ్తో పాటు ప్రైస్ కూడా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాడు కస్టమర్స్కి అలవాటు అయిన తర్వాత. ఓకే, ద ఫైనల్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు గెట్ ది ప్రాఫిట్స్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే, see this one. Every business organization has different objectives. Not all the companies aim at profit making. Some may look forward to capturing the market and others may focus on long term existence. Thus these organization goals determine the pricing methods on some extent. లాంగ్ టర్మ్లో ఉన్నవాడు ప్రైస్ అనేది ఎక్కువ చేయడం అంటే చేస్తాడు, అది స్లోగా చేస్తాడు అనమాట. ఓకే, హౌవెవర్ ద ప్రివైలింగ్ మార్కెట్ trends or industry type also influence this decision massively.
డెసిషన్ అనేది కొంతమంది ర్యాపిడ్గా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఫైనల్ ఆబ్జెక్ట్ ఇస్ ద ప్రాఫిట్. ఓకే, ఎనీ బిజినెస్. ఓకే, ఇది ఓవరాల్ థర్డ్ యూనిట్, ఓవరాల్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ.